ఇంట్లో అడుగు పెట్టి పిల్లలకు అండగా ఉన్నారన్న ఆనందంతో ఈ శిక్షను అనుభవిస్తాను. జానకి, ఇలా మాట్లాడకు జానకి. ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు. నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరగని పని. కానీ ఏదో ఒకటి చేసి ఈ జైలు నుండి నిన్ను నాతో మనింటికి తీసుకుని వెళ్తాను. నన్ను నమ్ము జానకి. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? మీరేమో నన్ను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్తానని చెప్తున్నారు. పిల్లలేమో ఎలాగైనా సరే మిమ్మల్ని మన ఇంటికి తీసుకొస్తామంటున్నారు. నువ్వు పిల్లల మాట నమ్ముతావా, నా మాట నమ్ముతావా? ఇద్దరి మాటలు నమ్ముతాను. లేదు, నేనా ఇంటికి రావడం మీద నమ్మకం పెట్టుకోవద్దు. అది జరగని పని. నువ్వు నా వెంట నా ఇంటికి రావడం మీద నమ్మకం పెట్టుకో. ఎందుకంటే అది జరిగి తీరుతుంది. అలా నవ్వకు. బావుజీ, ఎవరున్నా లేకపోయినా మనం ఒకట్రా. మనం ఒకప్పుడు ఒకటే, ఇప్పుడు కాదురా. మా ప్రవల్లికక్క నిన్ను ఎంత నమ్మింది, ఎంత బాగా చూసుకుందిరా. మేడం మేడం అంటూ తన చుట్టూ తిరిగి తను ఉప్పు తిని ఆమెనే హత్య చేశావు. నేను నిన్నెలా నమ్మనరా? రే బావుజీ, నేను మీ అక్క ప్రవళికని కావాలని చంపలేదురా. రఘురామ్కి నీ గురించి నిజం తెలిసిపోయిందని పారిపోమని చెప్పడానికి వెళ్తే ఆ ప్రవళిక పారిపోకుండా నన్ను చంపి ఆ నేరం రఘురామ్ మీద వేసి తనని జైల్లో వేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకుందిరా. నా మీదికి రివాల్వర్తో షూట్ చేయబోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో బుల్లెట్ ప్రవళిక గొంతులోకి దిగిపోయింది. ఆవిడ చచ్చిపోయింది. అప్పుడే రఘురామ్ ఆవేశంలో అరుస్తూ వచ్చినట్టుగా నాకు వినపడింది. మీ అక్క చావు రఘురామ్ మీద పడుతుందని నేనే అక్కడి నుంచి పారిపోయాను రా. కానీ అందులో రఘురామ్ బాగా ఇరుక్కుంది. ఫోన్లే ఎవరిరుక్కుంటే ఏముంది, నేను సేఫ్ అనుకుంటే నువ్వు ఫోన్ చేసి కొత్త టెన్షన్ పెట్టావు. ప్లీజ్ రా బావుజీ, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు తీసుకొచ్చా. ఆ ఆధారం నాకు ఇచ్చేయి. ఇంకా చూస్తున్నావేంటి గుండన్నా? నువ్వు అడిగిన డబ్బు మొత్తం ఇస్తున్నావు కదా, ఆధారాలు ఇచ్చేయి. ఒరే ప్రభాస్, నీకేమైనా పాట వినిపిస్తుందా? వినిపిస్తోంది. అక్క, వచ్చేసావా అక్క? రేయ్, ఇది రామలక్ష్మిరా. అక్క అంటాడేంటి? ఒరే మర్చిపోయావా? గుండుగాడు చెప్పాడు కదా ఆ ప్రవళిక ఆత్మ రామలక్ష్మికి వచ్చిందని. నీకు ఏం తక్కువ చేశానురా? నువ్వు పొలం మారితే నేను గుండు తట్టాను, ఏడిస్తే కన్నీళ్లు తుడిచాను.
నా ఏర్పాట్లలో నేను ఉంటానని అస్సలు ఊహించలేదు కదూ. రేయ్, వీళ్లలో ఏ ఒక్కరూ ఈ తోట దాటి ప్రాణాలతో బయటకు వెళ్ళడానికి వీల్లేదురా. బ్రో బ్రో ఈ ఆడోళ్ళు ఎంత అన్యాయమో చూసావో బ్రో. ఇప్పటిదాకా మనల్ని వెనకుంచి ఇప్పుడు ముందుకు నెట్టారు చూసావా. రేయ్, హీరోలు వచ్చారురా, వాళ్ళ సంగతి ఏంటో చూడండి. బ్రో